హాయ్ అండి. ఈరోజు కరివేపాకు టమాటా పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాము. వీటికి కావాల్సిన సరుకులు: పావు కేజీ టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 10 రెమ్మల కరివేపాకు, 10 పచ్చిమిరపకాయలు, 5 ఎల్లుల్లిపాయ రబ్బలు. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి 3 డొక్కులు నూనె పోసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగాక పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు బాగా వేగాక టమాటాలు, చింతపండు వేసుకొని వేపుకోవాలి. చింతపండు టమాటాలు బాగా వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక బాగా కలుపు. తర్వాత కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. గిన్నెలో తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టి 2 డొక్కులు నూనె వేసి ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి జీలకర్ర వేసుకొని పోపు తాలింపు పెట్టుకోవాలి పచ్చడిలోకి. అవి బాగా వేయక పచ్చడిలోకి వేసేసుకున్నాం. కరివేపాకు టమాటా పచ్చడి రెడీ అయ్యింది.